ట్యాపింగ్ విచారణకై ఏసీపీ కార్యాలయానికి విచ్చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ నిమిత్తం జూబ్లీ హిల్స్ ఏసీపీ కార్యాలయానికి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నాయకులతో కార్యకర్తలతో కలిసి తరలి వెళ్లారు. అనంతరం జూబ్లీ హిల్స్ పోలీస్ కమిషనరేట్లో సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, గత ఎన్నికలలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీ చేసిన స్థానంలో యనుమల కొండలరెడ్డి మరియు హరివర్ధన్ రెడ్డిని ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో మా యొక్క ఫోన్స్ ట్యాపింగ్ చేసి రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఓడించారని తెలిపారు. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి తన ఫోన్ ట్యాప్ చేసి కామారెడ్డిలో రేవంత్ రెడ్డిని ఓడించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సుమారు 600 మందికి పైగా సినిమా వాళ్ళు, లీడర్లవి పైగా ఫోన్స్ ట్యాపింగ్ చేశారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, అనుబంధ సంస్థల చైర్మన్లు, అనుబంధ సంస్థల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. చరిత్రలో, దేశ చరిత్రలోనే ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక కీలకమైనటువంటి ఘట్టం. మన భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా జరగనటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఫోన్ ట్యాపింగ్. దాదాపుగా అన్ని పార్టీలకు చెందినటువంటి 650 మంది ఫోన్లు, ప్రముఖుల ఫోన్లు, అందులో సినిమా వాళ్ళు కానీ, రాజకీయ నాయకులు కానీ, అదేవిధంగా వివిధ పార్టీలకు చెందినటువంటి మంత్రులు, అదేవిధంగా జడ్జిలు, మరి ఎంతోమంది బిజినెస్ మెన్లు సినిమా వాళ్ళ మీద వాళ్ళ ఫోన్లను ట్యాప్ చేయడం జరిగింది. అందులో భాగంగానే నా ఫోన్ కూడా ట్యాప్ అయిందని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ గారు నాకు ఫోన్ చేసి నాకు స్టేట్మెంట్ ఇవ్వాల్సిందిగా ఈరోజు నన్ను విచారణకు రావాల్సిందిగా కోరడం జరిగింది. అంటే మా యొక్క స్వేచ్ఛ, భావస్వేచ్ఛను దెబ్బతీసే విధంగా, అంటే రాజకీయాలలో ఎన్ని తప్పులు ఉంటాయో అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాడుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి ఈరోజు ఒక మేడ్చల్ జిల్లా నాయకునిగా నాకు మొన్న ఆనాడు ఉన్నటువంటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో నిలబడ్డప్పుడు అక్కడ కేసీఆర్ గారు, అదేవిధంగా బీజేపీ క్యాండిడేట్గా వెంకటరమణారెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి రేవంత్ రెడ్డి గారు నిలబడడం జరిగింది. నన్ను అక్కడ కామారెడ్డిలో ఇన్ఛార్జ్గా వేస్తే నన్ను అక్కడ కామారెడ్డి టౌన్కు నన్ను నియమించడం జరిగింది. దాదాపుగా 80-85 వేల ఓట్లున్నటువంటి ఆ టౌన్లో నేను రాజకీయాలు, ఎలక్షన్లు అంటే ఎత్తులు, పై ఎత్తులు, ఎత్తుగడలే ఉంటాయి. మరి నా ఫోన్ ట్యాప్ చేసి రేవంత్ రెడ్డి గారు సోదరుడు కొండలరెడ్డి గారు, నేను అక్కడ ఉండడం జరిగింది. మరి వివిధ రాజకీయ నాయకులతో, మాకు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో మేము రాజకీయాలు చేస్తూ ఎన్నికల కోసం మేము చేస్తున్నటువంటి ప్రణాళికలను ముందే పసిగట్టి మరి నాడు రేవంత్ రెడ్డి గారు కామారెడ్డిలో ఓడిపోవడానికి ముఖ్య కారణం నా టెలిఫోన్ ట్యాప్ చేయడం. ఎందుకు చెప్తున్నా అంటే ఒక 5,000 ఓట్లు, 6,000 ఓట్ల డిఫరెన్సే ఉంది. మరి ఎన్నికలు అన్నప్పుడు ఎత్తులు, పై ఎత్తులు ఉంటాయి. మేము మాట్లాడేటువంటి మా నాయకులతో, మా క్యాడర్తో, అందరితో మాట్లాడేటువంటి ముందే పసిగట్టి విని మరి వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకొని రేవంత్ రెడ్డి గారు గెలిచే వాటిని ఓడిపోవడానికి ఫోన్ ట్యాపింగ్ ఒకటి కారణం అనేది నా ఫోన్ ట్యాప్ చేయడం వల్ల అర్థమైంది. మరి ఎంత అరాచకం! ఒక దేశద్రోహులను, తీవ్రవాదులను ఏ విధంగా అయితే వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి మరి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారో, అదేవిధంగా మేము ప్రజాసేవకులం, ప్రజానాయకులం, ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి వాళ్ళం, తెలంగాణ ఉద్యమకారులు, అలాంటి వాళ్ళు మా ఫోన్లు ట్యాప్ చేయడం అనేది ఇది ఎవ్వరు కూడా తెలంగాణ చరిత్రలో ఎవరు కూడా క్షమించరాని నేరం ఇది. ఇప్పుడు మేమందరం కూడా బయలుదేరి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్తా ఉన్నాం. అక్కడ నా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. మరి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా, ఇట్లా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేసి ఎన్నికల సందర్భంగా వాళ్ళు గెలిచినారో అర్థం చేసుకోండి. మరి తప్పకుండా ఇక నా ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, కొండలరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు సోదరుల ఫోన్ ట్యాపింగ్లో పెట్టకుండా, మా నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో పెట్టకుంటే తప్పకుండా కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు గెలిచేవారు. మరి దానికి ముఖ్య కారణం ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అని నేను ఆరోపణ చేస్తా ఉన్నా. ఇది నిజం కూడా.
మరి దీన్నే నేను ఇప్పుడు స్టేట్మెంట్గా ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డదో అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ వాళ్ళందరి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తరఫున డిమాండ్ చేస్తాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. వర్ధిల్లాలి అరణ్య నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి అరణ్య నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.